అదానీ అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో తనకు గాని మంత్రులకు గాని ఎలాంటి సంబంధం లేదన్నారు. స్కిల్ యూనివర్సిటీకి చాలా సంస్థలు నిధులు అందజేశాయన్నారు. తాము ఢిల్లీ వెళ్లేది మంత్రివర్గ విస్తరణ కోసం కాదని, స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసం ఢిల్లీ వెళ్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. ఏపీలో భూ వివాదాల పరిష్కారం కోసం డిసెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు పరిష్కరించాలని 72,000కు పైగా దరఖాస్తులు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల నుండి భారీ స్థాయిలో ఫిర్యాదులొచ్చాయి. పులివెందుల పోలీసుల విచారణకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకి హాజరు కావాలని 2 రోజుల క్రితం పులివెందుల పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డి తల్లి ద్వారా 41A నోటీసులు అందజేశారు. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కావడం లేదని పోలీసులకి సమాచారం అందించారు. 2 వారాల గడువు కావాలని కోరారు. జగన్ పై బురద చల్లడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే గొప్ప అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగన్ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని కాకాని వివరణిచ్చారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు నుంచి 2 బృందాలుగా హైదరాబాద్కు వచ్చాయి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్లోనే చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో సాయంత్రంలోగా ఆర్జీవీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. దళితులు, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మైబాద్లోని బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ధర్నాలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. లగచెర్ల బాధితులకు అండగా దళిత, గిరిజన రైతులతో కలిసి మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ఫార్మా కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని ఉపయోగించుకోవాలని మాలోత్ కవిత కోరారు. గిరిజనులకు వెంటనే సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ అల్లుడు కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచెర్ల ఫార్మసిటీ బాధితులకు న్యాయం చేయాలని మైబాద్లోని జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. లగచెర్లలో ఫార్మా విలేజ్ కోసం 3,000 ఎకరాల భూములు తీసుకుంటామంటే గిరిజన రైతులు తిరగబడ్డారని మాజీ మంత్రి అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడడానికి సీఎంకి సమయం లేదా అని ప్రశ్నించారు. ఏడాదిలో 28 సార్లు ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు ₹1 కూడా తీసుకురాలేదన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ధర్నాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహాధర్నా వేదికపై కూర్చోకుండా ధర్నాకొచ్చిన రైతులు, కార్యకర్తల మధ్య ఎర్రబెల్లి కూర్చున్నారు. అక్కడున్న నాయకులు ఎంత వాదించిన వేదికపైకి రాలేదు. సాధారణ కార్యకర్తల జనాల మధ్య కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా పోరాటం ఉంటుందని కవిత స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. బీజేపీ తీరును బీసీలందరూ ఖండించాలని కవిత అన్నారు. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ వాస్తవానికి దగ్గర పెట్టాలని ఛానల్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రిక్వెస్ట్ చేశారు. థంబ్నెయిల్స్ ఒకటి, లోపల మరొకటి ఉంటుందని, చాలా మందికి లోపల చూసే ఓపిక లేక థంబ్నెయిల్ చూసి నిజమనుకుంటున్నారన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని థంబ్నెయిల్స్ వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వ నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని కౌడిన్య ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. నకరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 5 అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు. అనంతరం నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత శస్త్రచికిత్స శిబిరాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కలెక్టర్ అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సభలో అదానీ మంటలు చెలరేగాయి. ఇక ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్లో మరోసారి చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఉభయ సభలో గందరగోళం చెలరేగి పలుమార్లు వాయిదా పడ్డాయి. అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది. అయితే సభ వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ విజ్ఞప్తి చేశారు. దీనికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో సభని బుధవారానికి వాయిదా వేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. వేకోజాం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ నది తీరాన వలందర రేవులోని భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను నదిలోకి వదిలారు. శివాలయాలకు వెళ్లి పూజలు, విశేష అభిషేకాలు చేసి భక్తులు తరిస్తారు. ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తిరుపతి, కపిలతీర్థ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో, సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాలు భక్తులు కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లలోని భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు నదిలోకి వదులుతున్నారు. పూజలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుందని భక్తులు పాతాళ గంగలోని పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక చివరి సోమవారాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం పుష్కరిణికి హారతిని నిర్వహించనున్నారు. చివరి కార్తీక సోమవారం కావడంతో నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక రుద్రగుండం, కోనేరులోని భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మహానందీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం పట్టణంలోని భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో వారికి స్వాగతం పలికారు. వేద పండితులు శాలువాలు కప్పి సత్కరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్ వేర్వేరుగా వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అనంతరం దర్శన ఏర్పాటు చేసి రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఫామ్ ఆయిల్ తోటలో ఘనంగా తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాపులంతా ఒకే సంఘంతో ఉండాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక వన సమారాధన ఏర్పాటు చేసుకునే సమయానికి కళ్యాణ మండపం నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణకు చెందిన అఘోరి మరో వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్లోని బేసన్ చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో అఘోరి హల్చల్ చేశారు. కోడిని బలిచి ఓ చితిపైన కూర్చొని పూజలు నిర్వహించారు. ఈ ఘటనపైన కరీంనగర్కి చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 325, పీసీసీఏ 11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. సన్నవడ్ల కొనుగోలులోని క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని అధికారులను సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది కలిగినట్లు ఆమె తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని చెప్పారు.
హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లోని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ రంగం డ్రైవర్లు సమస్యలపై డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఇక ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచులు నిరసన చేపట్టారు. సర్పంచులు చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. దీంతో మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సిపిఐ ఆధ్వర్యంలో సోమప్పకూడలోని ధర్నా చేపట్టారు. దేశ ప్రతిష్టతను దిగజార్చి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం సందర్భంలో అదాని వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని సిపిఐ నేత రంగన్న ఆరోపించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేగింది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపంలోని నిందితుడు అనిల్ కుమార్ అలియాస్ పకోడా నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆసుపత్రి వద్ద వేచి చూస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని లక్ష్మీ క్యాంటీన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిచెన్లోని వంట పాత్రల్లో నూనె బాగా వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయ దుతుంబి మోహించింది. 534 పరుగుల లక్ష్యంతో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగింది. కానీ భారత బౌలర్ల దెబ్బకి 238 పరుగులకే ఆసీస్ జట్టు చాప చుట్టేసింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లోని బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2, రాణా 1, నితీష్ కుమార్ 1 వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్లోని ట్రావిస్ హెడ్ 89, మిచెల్ మార్ష్ 47, కేరీ 36 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.